ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక న్యాయం వర్ధిల్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తోంది. ఈ రోజున అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. సామాజిక న్యాయం ఏ విధంగా జరిగింది, ఎట్లాంటి అభిప్రాయంతో ఉన్నారు ఒకసారి మనతో మాట్లాడేందుకు గుంతకల్ శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డి గారు, ప్రధానంగా ఎమ్మెల్యే గారు ఎట్లాంటి అభిప్రాయంతో ఉన్నారు? ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్ద ఎత్తున న్యాయం జరిగింది, పెద్దపీట వేశారు. ఈ రోజున గుంతకల్ నియోజకవర్గంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విశిష్టతను చాటి చెప్తూ బస్సు యాత్ర జరుగుతోంది. మీరు ఏం చెప్తారు ఈ నేపథ్యంలో? ఇది గతంలో మనం ఎప్పుడు కూడా ఇటువంటి సామాజిక అంటే న్యాయం ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు మరి సమాజ స్థాపన అనే ఒక దీంతో ముందుకు పోతూ ఉన్నాడు. ప్రత్యేకంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వాళ్ళకు పెద్ద పీట వేసే విధంగా ఎప్పుడు కూడా వీళ్ళని వెనుకబడిన వారిగానే చూస్తూ ఉన్నాం. ఇది కాదు, పరిపాలనా విధానంలో మార్పు రావాలి. పరిపాలనలో ఎప్పుడైతే మార్పు వస్తుందో మరి ఆ మార్పు తీసుకురావాలంటే అట్టడుగు స్థాయి ఉన్న ఈ వర్గాలన్నిటినీ కూడా మరి రాజకీయంగా మరి రకరకాల వివిధ మరి శాఖల్లోనూ వీళ్ళందరినీ కూడా పెద్ద పీట వేసే విధంగా ఈరోజు ఆయన పరిపాలన సాగించారు, మనం చూసాం. దీంతోపాటు ప్రత్యేకంగా ఆయన మహిళలపైన చూపిస్తున్న శ్రద్ధ కూడా చూస్తూ ఉంటే మరి ఒక పక్క మహిళా సాధికారిక పైన దృష్టి పెట్టి అదేవిధంగా సామాజికంగా వెనుకబడిన ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలను మరి ముందు రాజకీయంగా వాళ్ళలో చైతన్యాన్ని తీసుకురావడం అనేదే దీని ప్రధాన అంశము. ఆ దిశగా అడుగులు వేశాడు. ఇప్పుడు కూడా అదే దిశగా ఆయన ప్రయాణిస్తూ ఉన్నాడు, మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఈ సీట్స్ అంటే శాసనసభ్యులు సీట్లు కూడా సామాజిక దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఆయన మన నిర్ణయాలను వింటూ ఉన్నాం. కాబట్టి ఇది గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఈ విధంగా చేసినట్టు దాఖలాలు అయితే నాకు తెలిసి లేదు. మనం అనుకున్నాం ఏంది ఇది అంటే బిగినింగ్లో మేము కూడా అనుకున్నాం వీళ్ళందరికీ పదవులు ఇస్తూ పోతూ ఉన్నారు, మరి ఏ విధంగా పదవులు ఇచ్చినంత మాత్రాన డెవలప్మెంట్ జరుగుతుందా, వాళ్ళలో చైతన్యం వస్తుందా అని మొదట్లో మేము భావించినప్పటికీ మనము ఎప్పుడైతే ఆయన ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాడో అప్పటి నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాం. ప్రజల్లోకి ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళలో మార్పు అనేది బాగా కనపడుతుంది. ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ పదవులతో పాటు స్థానిక సంస్థలు అంటే మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇట్లాంటి పదవులన్నీ ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇవ్వడం వల్ల సామాజిక న్యాయం నిజంగానే జరిగిందంటారా? తప్పకుండా. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు గుంటకల్ మున్సిపల్ చైర్మన్ వచ్చేసి జనరల్ లేడీ అయినది. అయినప్పటికీ కూడా సామాజిక దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఒక బీసీ మహిళను మనం కమిషనర్గా చైర్మన్గా తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఒక ఎంపీపీ పోస్టు అది కూడా జనరల్స్గా సీట్ అయినప్పటికీ కూడా దాంట్లో కూడా మేము ఆయన పద్ధతిలో ఆయన అడుగుజాడల్లో నడచాలనే ఒక సంకల్పంతో మరి ఎంపీపీ పదవిని కూడా ఒక వాల్మీకి కులాలకు చెందిన వారికి ఇవ్వడం జరిగింది. తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా ఇప్పటి వరకు కూడా దాదాపుగా బీసీలకు ఎస్సీలకు కేటాయించడం జరిగింది. మరి ఈ రకంగా మేము ముందుకు అడుగులు వేస్తూ పోతూ ఉన్నాము. ఆ కులాల్లో అంటే ఆ వర్గాల్లో కింద నుంచి మాకు కూడా ఎన్నడూ లేని విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలను గుర్తించి దాదాపుగా 53-54 కార్పొరేషన్లు తీసుకుని వచ్చి దానికి ఒక వాళ్ళకన్నిటికీ కూడా చైర్మన్లు నియమించి ఎన్నో రకాలుగా మరి ఆయన ముందుకు అడుగులు వేస్తూ పోతూ ఉన్నాడు. 100% పాళ్ళు నేనైతే నమ్ముతున్నా. ఆయన ఆలోచన విధానం అనేది ఏదైతే మొదట్లో ఇబ్బందికరమని అనిపించినప్పటికీ
మరి ఆ యొక్క దిశగా ప్రజలు ఆలోచన చేసే విధంగా మాత్రం ఖచ్చితంగా ఒక చైతన్యాన్ని అయితే తీసుకురాగలిగినాం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు ప్రభావం ఏమైనా కనిపిస్తోందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పైన ఎట్లాంటి ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ప్రజలు గతంలో చంద్రబాబు పరిపాలన చూశారు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. దాదాపుగా 40 ఏళ్ల పైన రాజకీయంగా ఉన్నాడు. అన్ని సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సంక్షేమం పథకం కూడా తీసుకురాలేకపోయినాడు. చెప్పుకునేదానికి నేను ఈ సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చినాను ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ విషయము మనం చూస్తూ ఉన్నాం. కేవలము ఒక కులం పైన ఆధారపడి కాపు కులస్తులందరూ నా వెంట నడుస్తారు, మరి దానికోసమే నేను పార్టీని స్థాపించినానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఒక పార్టీని స్థాపించి తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పలేదు. తన సామాజిక వర్గానికి అప్పుడైతేనే న్యాయం జరుగుతుందని ఆ దిశగా ఆలోచిస్తే ఎవరూ తప్పు పట్టరు. కానీ ప్రతినిత్యం కూడా ఆయన చంద్రబాబుకు కొమ్ము కాయడము, చంద్రబాబుకు ఒత్తాసు పలకడము. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని ఇష్టానుసారం మాట్లాడిన విధానాలు కూడా మనం చాలాసార్లు చూసాం సందర్భాల్లో పోయిన గత ఎన్నికల్లో. మరి ఈరోజు ఉన్నట్టుండి మళ్ళీ వీళ్ళందరూ కలిసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మా టార్గెట్ ఆయన్ని గద్దె దింపాల. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇన్ని సంక్షేమ పథకాలు గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా తీసుకురాగలిగినాడు? కేవలం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో మనం చూసాము. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్స్, 4% మైనారిటీస్కి రిజర్వేషన్, ఇటువంటివి తీసుకురాగలిగినాడు. ఆ 4 సంక్షేమాలు 5 సంక్షేమాల్లో తీసుకొచ్చిన మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరణించి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఈరోజు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి అంటేనే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మరి ఆయన తర్వాత ఆయన కంటే 4 అడుగులు ముందుకేసి నేను ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి కరప్షన్ అనేది లేకోకుండా మరి ఎక్కడా కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఒక సచివాలయ సిస్టాన్ని తీసుకుని వచ్చి, గ్రామ సచివాలయాలు అయితేమి, వార్డు సచివాలయం అయితేమి, వాలంటీర్ సిస్టమ్ అయితేనేమి, ప్రజలకు ప్రభుత్వానికి అతి దగ్గరగా తీసుకుపోయిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మేము చూస్తూ ఉన్నాం, గతంలో ఎమ్మెల్యేలు అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఒక పెన్షన్ కావాలి, ఒక రేషన్ కార్డు కావాలి, లేకపోతే ఇది కావాలి అది కావాలని మా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితికి భిన్నంగా డైరెక్ట్గా వాళ్ళు సచివాలయాలకు పోయి వాలంటీర్ల ద్వారా విషయాలు తెలుసుకొని, లేకపోతే వాలంటీర్లే ఇంటింటికి వెళ్ళి ఫలానా పథకం వచ్చింది, ఫలానా మా ప్రభుత్వంలో ఈ రకంగా ఇస్తూ ఉన్నారు, మీరు అర్హులని చెప్పేసి వాళ్ళను మరి ఆ దిశగా అడుగులు వేయించి ఈరోజు కొన్ని కోట్ల మందికి ఈ లబ్ధి చేకూర్చడం అనేది ఏదైతే ఉందో ఇది నా భూతం నా భవిష్యత్తు. నాకు తెలుసు ఎప్పుడు కూడా ఇంత ట్రాన్స్పరెంట్గా అయితే ఏ స్కీమ్ కూడా, ఏ సంక్షేమం కూడా ప్రజలకు చెందలేదు. ఇంతకుముందు గతంలో మాదిరి అధికారుల చుట్టూ తిరిగి, నాయకుల చుట్టూ తిరిగి, లంచాలు ఇచ్చి రకరకాల కాళ్ళ వేళ పడితే కానీ ఒక పెన్షన్ వచ్చేది కాదు. ఇది ఆ పరిస్థితి లేదు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఇప్పుడు మళ్ళీ పెన్షన్స్ ఇస్తూ ఉన్నారు. కొత్తగా చేయూత ద్వారా ఎంతోమందికి మహిళలకి లబ్ధి చేకూరుతూ ఉంది. పెన్షన్ విషయంలో తీసుకుంటే గతంలో ఎప్పుడు మనం చూడలే. తెల్లవారుజామున 5 గంటలకు పోయి తలుపు తట్టి ఇచ్చే కార్యక్రమం ఈ దేశ చరిత్రలోనే లేదు. అదిగాక 3,000 రూపాయలు అనేది రాష్ట్రంలోనే కాకుండా మన ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఏదీ లేదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యపడింది. ఈ వైఎస్ షర్మిల కాంగ్రెస్లోకి వెళ్ళారు కదా, ఆ ప్రభావం ఏమైనా ఏపీ రాజకీయాలపైన ఉంటుందా? చూడి, కాంగ్రెస్ అనే పార్టీ ప్రస్తుతం పూర్తి అవసాన దశలో ఉంది. సరే, ఎన్నికల తరుణము ఏదో మరి కొంతమంది వ్యక్తులు వస్తే పార్టీని బలోపేతం చేయగలమేమో. రాజశేఖర రెడ్డి గారి కూతురుగా మరి ఆమెకు ప్రజలందరిలో గుర్తింపు ఉన్న మాట అయితే వాస్తవం. మరి ఆ దిశగా ఆలోచన చేసి అధిష్టానము ఆమెను తీసుకుని వచ్చి ఒకవేళ పార్టీలో చేర్పించుకుంది. మరి ఆమె ఏ ఉద్దేశంతో పార్టీ లేకపోయిందో మనకు తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికీ నాకు తెలిసి ఈ ప్రభావము, ఒకవేళ ఆమె పోయిన ప్రభావం కానీ ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో
మరి వీళ్ళు కానీ ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాల్లో అయితే పూర్తిగా వెనకబడినారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు చూస్తూ ఉండండి, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో తర్వాత వై నాట్ 175 అనేది ఖచ్చితంగా సాధిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయన పైన నమ్మకం విశ్వాసం అనేది ప్రజల్లో పూర్తిగా వచ్చేసింది. చెప్తే చేస్తాడు, మాట ఇస్తే తప్పేది లేదు, మరి ఎక్కడ కూడా తల ఒగ్గేది లేదు అనే ఒక మెసేజ్ ప్రజల్లోకి తీసుకుపోగలిగినాడు. కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా మరి చూస్తూ ఉన్నాం, సిలిండర్ల విషయంలో చెప్తా ఉన్నారు, తర్వాత బస్సు ఫ్రీ అంటున్నారు, అవన్నీ రకరకాలుగా చెప్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అయితే 100కి 100 నమ్ముతారు. ఈసారి వై నాట్ 175 అనే దాంట్లో ఎటువంటి తప్పు లేదు. థ్యాంక్ యూ. మొత్తం మీద సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైందని చాలా స్పష్టంగా ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి గారు పేర్కొంటున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేరు. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయం. 175 స్థానాలకు 170 స్థానాలు ఘన విజయం ఖాయమని ఆయన చాలా స్పష్టంగా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాసరావుతో శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.